విశ్వాసం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? వెనక్కి వెళ్తే మీరంటారు, నాకండి నేను 1999, నేనండి 2005 అండి, నేను 2007, ఇలా మీరు చెప్తారు. ఆ రోజు నేను బాప్తిసం పొందాను అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆ రోజు నువ్వు విశ్వసించడం స్టార్ట్ చేసావు. విశ్వాసం అనేది అప్పుడు స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతుందా? అయితే వెరీ గుడ్. చాలా మంది అప్పుడండి, అప్పట్లో నాకు ప్రేమ ఉండేదండి. మరి ఇప్పుడు ఏమైందండి? అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఉండాలా? వర్తమానంలో ప్రేమ ఉండాలండి. ముందు లేదా? ఉండదండి. చాలా మందికి ముందు లేదండి. నాకండి ఒకప్పుడు అండి నిజంగా అండి ప్రేమ లేదండి. లేకపోయినా పర్లేదు అప్పుడు. మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కూడా నాకు లేదండి ప్రేమ, చూస్తానండి భవిష్యత్తు అన్నాం అనుకు పోతాం నరకానికి. విశ్వాసం అంటావా గతకాలంలో స్టార్ట్ అవుతుంది, నువ్వు చచ్చేంత వరకు ఉండాలి. అలాగని నిరీక్షణ అంటావా? ఇప్పటికీ నీకు రాలేదా? ఇప్పుడైనా స్టార్ట్ చేయి, అది ఎప్పటి వరకు కొనసాగుతూనే ఉండాలి. ఈ 3 చైన్ లాంటివండి, ఇవి ఖచ్చితంగా మనలో ఉండాలి. గతకాలంలో ప్రారంభించబడినటువంటి విశ్వాసం ఒకవేళ ప్రారంభించిన ప్రేమ వర్తమానంలో ప్రారంభించి భవిష్యత్తు వరకు తీసుకెళ్తూ, అలాగే నిరీక్షణను మనం రాబోతున్న దేవుడున్న లోకంలోకి చేరేంత వరకు ఉండాలి.